నమస్తే మేడం. నమస్తే. అహింస మెడిటేషన్ ఛానల్కి మీకు స్వాగతం మేడం. ముందుగా మీ పేరు, మీరు ఏ ఊరి నుంచి వచ్చారో, మీ ఊరి పేరు, మీరు ధ్యానంలోకి ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు వచ్చి మీ ధ్యాన జీవితం అహింస మెడిటేషన్ ప్రేక్షకులకు చెప్పాలి మేడం. అది భీమవరం పక్కన కొమరాడ గొర్రెలమూడి అండి మాది. నా పేరు లోక వెంకటేశ్వరమ్మ. నేను 12 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నానండి. నాకు చాలా అనుభవాలు వచ్చినాయండి. నాకైతే ధ్యానం అంటే ఏంటో తెలియదు కానండి ఫస్ట్ అండి. అప్పుడు మా ఊరు రాజ్యలక్ష్మి మేడం గారు వచ్చారండి భీమవరం నుంచి. చెప్పండి చెప్పండి. రాజ్యలక్ష్మి మేడం గారు వచ్చారండి. ఆవిడ ధ్యానం శివాలయంలో ధ్యానం చెప్తున్నారు రమ్మన్నారండి. అక్కడికి వెళ్ళామండి. ఆవిడ క్లాస్ చెప్పిన తర్వాత నేను చాలా మాంసం అవి తినేదండి, చేపలు అవి తినేవాళ్ళం అండి. అటువంటి ఆ రోజే కోడిగుడ్డుతో సహా మానేసానండి. కోడిగుడ్డుతో సహా మానేసి నాకు ఆరోగ్యం చాలా బాగుందండి. నేను చాలా అనుభవాలు పొందానండి. నేను కరోనాలో నుంచి బయటపడ్డానండి సారదయ వల్ల. నేను చాలా బాగున్నానండి. నేను ఏది కోరుకుంటే అది నా దగ్గరికి వస్తుందండి. నేను ఏది కావాలంటే అది నా దగ్గరికి వస్తుందండి. అన్నీ చాలా బాగా జరుగుతాయండి. ఓకే, మీరు ధ్యానం ఎన్ని గంటలు చేస్తారు మేడం? పొద్దుటి గంట, సాయంత్రం గంట చేస్తాను. సామూహిక ధ్యానంలో పాల్గొన్నారా మేడం? 3 సార్లు పాల్గొన్నాను. ఎట్లా ఉంటుంది? చాలా బాగుంటుందండి. పౌర్ణమి ధ్యానం, అమావాస్య ధ్యానం చేస్తారా? చేస్తామండి. ఎట్లా ఉంటుంది? చాలా బాగుంటుందండి. ఓకే, పిరమిడ్ లో ధ్యానం చేస్తారా? చేస్తామండి. పిరమిడ్ లో ధ్యానం మీరు ఏమి లాభం పొందారు? చాలా లాభం పొందానండి. చెప్పలేనండి లాభాలు పొందానండి. చెప్పండి. ఆరోగ్యం బాగుంటుందండి. నేను సొంతంగా ఇల్లు కట్టుకున్నానండి వేరేగా. శుభ్రంగా ఎంతో హాయిగా ఉంటున్నానండి ఇప్పుడు ధ్యానంలోకి వచ్చిన తర్వాత. ధ్యానం ముందు మీరు చిన్న చిన్న అనారోగ్యాలతో హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళ? వెళ్ళలేదండి. ధ్యానం తర్వాత వెళ్ళట్లేదు ఇప్పుడు? వెళ్ళట్లేదండి. చెప్పండి దాని గురించి. చాలా బాగుందండి. వెళ్ళట్లేదండి. ఆరోగ్యం చాలా బాగుంది. నేను ఇక్కడికి చాలా సార్లు వచ్చానండి. మేడం, మీరు జంతు బలు ధ్యానం ముందు ఇచ్చేవాళ్ళ? అమ్మవారికి, దేవతలకు ఇచ్చేవాళ్ళ? ఇచ్చేవాళ్ళం. చెప్పండి వాటి గురించి. జంతు బలు ఇచ్చేవాళ్ళం. నైవేద్యం పెట్టుకునేవాళ్ళం అండి. గుడికి వెళ్ళి వేడి నైవేద్యం పెట్టి కోళ్ళు కోసుకునేవాళ్ళం అండి. ధ్యానం ముందు? ధ్యానం ముందండి. ఇప్పుడైతే నేను అసలు అది అమ్మవారి గుడికాడికే వెళ్ళనండి. ఎందుకు వెళ్ళరు? అక్కడ జంతు బలు ఇస్తారు కదండి, చూడలేక. ఓకే, వెళ్ళనండి. జంతు బలి కరెక్ట్ అంటారమ్మా? కాదండి. చెప్పండి దాని గురించి, చెప్పండి, వివరించండి. కాదండి, జంతు బలి ఇవ్వకూడదండి. భగవంతుడు మనల్ని సృష్టించిన వాడు భగవంతుడండి. ఓకే, ఆ జీవరాశులను కూడా భగవంతుడే పుట్టించేదండి. అందుకని అది భద్రీజీ గారు క్లాసులు విన్న తర్వాత ఆ జంతు బలి ఏంటో అర్థమైందండి మాకు. అప్పుడు నుంచి అందరికీ చెప్తానండి తినొద్దని. మేము కూడా తినవండి. ఓకే, అంటే ప్రతి ప్రాణిలో దేవుడే ఉన్నాడంటారా? అవునండి, ప్రతి ప్రాణిలో భగవంతుడు ఉన్నాడండి. చెప్పండి. ఇంకా మీరు పుస్తకాలు చదువుతారండి? రోజు 1 గంట పుస్తకం చదువుతానండి. పొద్దున్న తెల్లారగట్లా ధ్యానం చేస్తానండి. సజ్జన సాంగత్యం చేస్తారా? చేస్తామండి. వెళ్తామండి. 1 డే క్లాస్కి వెళ్తామండి భీమవరం. మీరు ధ్యానంలో మీ అనుభవాలు, 3 నేత్రం అనుభవాలు ఏమైనా ఉన్నాయండి? అనుభవాలు ఉన్నాయి కానండి నాకు గుర్తుండవండి. అయితే నాకు గుర్తున్నది ఒకటి చెప్పండి. చాలా ఉంటాయండి. నేను భగవద్గీత చదువుతారా? భగవద్గీత నాకు చదువుకోలేదండి నేను. ఓకే, విన్నారా పోను భగవద్గీత? వింటానండి, రోజు వింటానండి. సెలలో వింటాను. అందరి క్లాసులు వింటారు. రాజలక్ష్మి గారి క్లాస్ వింటానండి. తర్వాత రాత్రి ఇచ్చారు కదండి, మైక్ దగ్గర పెట్టుకోండి. శాకాహార ర్యాలీకి వెళ్ళారా? వెళ్ళానండి. ఎన్ని ర్యాలీలు చేశారు? 4 ర్యాలీలు చేశారు. ఎట్లా ఉంది ర్యాలీలు చేస్తూ ఉంటే? చేస్తే ఇంకా బాగుంటదండి. ఓకే, చెప్పండి. అహింస గురించి ఇంకా చెప్పండి, వివరించి చెప్పండి. జీవహింస గురించి. జీవహింస చేయకూడదని అందరికీ చెప్తానండి. నేను కూడా ఇంటింటికి తిరుగుతానండి. డబ్బులు పోగు చేస్తాను, చందాలు పోగు చేస్తానండి. ఓకే, అందరికీ ఇస్తానండి. 10,000 ఇప్పుడు 9,300 పోగు చేశానండి ఈసారి. ఇప్పుడు అన్నదానానికి నేను ఒక 5,000 ఇచ్చానండి అన్నదానానికి. ఓకే, మొన్న పిరమిడ్కో 10,000 ఇచ్చానండి. పిరమిడ్కి నాకు అంతా బాగున్నా వల్లనే కదండి ఇవ్వగలుగుతున్నా. మాంసాహారం పాపం అంటారా? పాపం అండి. చెప్పండి, ప్రపంచానికి మీరు ఏం చెప్తారో. ప్రపంచానికి అందరూ జీవహింస చేయొద్దని చెప్తానండి. ఓకే, చెప్పండి. ఇంకా ఇక్కడ వశిష్ఠ గౌతమ్ దగ్గర ఎట్లా ఉంది ధ్యానం? చాలా బాగుంటదండి. ఇక్కడ కష్టమాని వస్తామండి మేము. ఓకే, సారు పుట్టినరోజుకి, అమ్మవారి పుట్టినరోజుకి చాలా సార్లు వచ్చామండి ఇక్కడికి. మీకు ధ్యానంలో దేవతలు కానీ గురువులు కానీ కనిపించడం జరిగిందండి? కనిపిస్తారండి. చెప్పండి మరి. అది కనిపిస్తారండి. అదే కళ్ళలో కనిపిస్తారండి. నాకు ధ్యానంలో కనిపించరా? ధ్యానంలో కనిపించరండి. కళ్ళలో కనిపిస్తారు. ఏయో చెప్తారండి. మంచి జరగబోయేది కూడా నాకు తెలుస్తుందండి కొంచెం కొంచెం ఏదో ఒకటి. ఓకే,
భగవద్గీతలో నీ ఆత్మ నువ్వే ఉద్ధరించుకోమన్నాడు కదా మేడం. అవునండి. మరి మీరు ఆత్మీయ మీరు ఉద్ధరించుకునే దారిలో ఉన్నారా? ఉన్నానండి, ఆ, కంపల్సరిగా ఉన్నానండి. ఆ. ఇది ఆఖరి జన్మ చేసుకుంటారా? అవునండి, ఆఖరి జన్మ చేసుకుందామని ఇందులో ఉన్నానండి. ఓకే. మీరు గత జన్మలో ఏమైనా చూసుకున్నారండి? ఏం తెలియదు, చూసానేమో కానీ గుర్తులేవండి నాకు. ఓకే. చెప్పండి, ఇంకా మీ అనుభవాలు ఏమైనా ఒకటైనా గుర్తుండో చెప్పండి. అంతే అండి, బాగానే ఉన్నానండి. నా పిల్లలు అందరూ బాగానే ఉన్నామండి, శుభ్రంగా ఉన్నాము, ఉమ్. అందరూ బాగున్నామండి. ధ్యానంలోకి వచ్చాక అందరూ కూడా కంపల్సరిగా ధ్యానం చెయ్యాలండి. శాకాహారులు కావాలి. శాకాహారం చెయ్యాలి, శాకాహారం తినకూడదు, తినాలండి. ఆ. మీ మనవడు మనవరాలకి అందరూ చెప్పారా శాకాహారం గురించి? అందరికీ చెప్తాను. మానేశారా మరి మాంసం? కొద్ది కొద్దిగా మాంటున్నారులేండి ఇప్పుడే మరి. ఆ. ఓకే. ఇప్పుడు ఇవాళ సందాలు పోగు చేశానంటే అండి, ఆ కోళ్ళు కోసేవాళ్ళు, మేకలు కోసేవాళ్ళు దగ్గర సందాలు తీసుకున్నానండి ఈసారి నేను. ఓకే. మళ్ళీ వచ్చే సంవత్సరానికి వాళ్ళు కూడా మార్చుదామని చూస్తున్నానండి. ఓకే, బాగుంది, మంచిది. థ్యాంక్ యూ మేడం. మా ఛానల్కి వచ్చి మీ చక్కటి జ్ఞాన సందేశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. అహింస ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.